For the table message, we are turning to Romans chapter 8 and the verse 1. బలవర్తమానం కొరకు మనము రోమిల్కి రాసిన పత్రికలో 8వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాము. Where it reads, "There is therefore now no condemnation to them which are in Christ Jesus, who walk not after the flesh, but after the Spirit." కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవంనిచ్చు ఆత్మ యొక్క నియమము పాపము మరణము నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను. Back in the year 1682, a Scottish minister married a young couple. అయితే 1682 సంవత్సరంలో ఒక స్కాటిష్ వైద్యుడు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. His wedding message was so famous, we still remember it today. ఆయన వివాహ వర్తమానము ఎంతో ప్రాచీనమైన ఎంతో ప్రాప్తి చెందింది. ఇప్పటికి కూడా మనం దాన్ని గుర్తు తెచ్చుకుంటాము. For he gave the most depressing wedding advice a new bride would ever hear. ఎంతో నిరాశకరమైన ఆయన వివాహ సూచనలను అనుగ్రహించారు. He said to the bride, "Ye have a good man to be your husband, but ye will not enjoy him long." అయితే పెళ్లి కూతురుతో ఆయన అన్నాడు, నీకు ఒక మంచి వ్యక్తి భర్తగా దొరికాడు, కానీ చాలా రోజులు నువ్వు ఆయనతో ఉండవు అని చెప్పి. He told her to prize his company, enjoy his company. అయితే ఆమెతో అన్నారు ఆయన ఆ పెళ్ళికొడుకు యొక్క సమయాన్ని చాలా తక్కువ గనక ప్రైజ్డ్గా గడపమని చెప్పారు. And he told her to keep linen for his burial. అయితే ఆయన్ని పూడ్చడానికి కోసం ఆయనకి వస్త్రాలను ఉంచమని చెప్పారు. And he warned her that her husband's death would be a bloody death. ఆమెతో ఆయన చెప్పారు ఆమె భర్త యొక్క చావు చాలా క్రూరంగా ఉంటుందని. He married a young girl called Isabel to a young man called John Brown. అయితే ఇజబెల్ అనే ఆమెకు జాన్ బ్రౌనింగ్ అనే ఆయనతో పెళ్లి చేశాడు ఆయన. John Brown was not sick, ill or dying. జాన్ బ్రౌన్ అనే వ్యక్తి ఆయనకి ఎలాంటి వ్యాధి లేదు, ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదు. He was what we call a Scottish Covenanter. అయితే ఆయన స్కాటిష్ కవెనెంటర్ అనబడే ఆయన. Covenanters were men who had vowed to fight for religious freedom and to stop state interfering in the church. అయితే కవెనెంటర్స్ అనే వాళ్ళు గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని చర్చ్లోంచి తీసివేయడానికి వాళ్ళు పోరాడేవాళ్ళు. He was not a preacher or a minister. ఆయనేమి వర్తమానికుడు కాదు, లేకపోతే సేవకుడు కాదు. All he did was teach a group of young men in a Bible class. ఆయన చేసిందంతయు కొంతమంది యవనస్తులకు బైబిల్ క్లాస్ మాత్రం తీసుకునేవారు. But 3 years later, the soldiers of King James II came looking for some Covenanters. అయితే 3 సంవత్సరాల తర్వాత కింగ్ జేమ్స్ యొక్క సైనికులు కొంతమంది కవెనెంటర్స్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు. They tortured John Brown. అయితే జాన్ బ్రౌన్ని వాళ్ళు క్రూరంగా టార్చర్ చేశారు. And upon sentencing him to death, they gave him permission to pray one last prayer. ఆయనకి మరణదండన వేసిన తర్వాత చివరిసారిగా ప్రార్థన చేయడానికి వాళ్ళు అనుమతి ఇచ్చారు. They gathered him before his wife and children at the door of his house. ఆయన ఇంటి ముందు వాళ్ళ భార్య మరియు పిల్లల ఎదుట ఆయన్ని తీసుకొచ్చారు. And they shot him dead. ఆయన అక్కడ కాల్చి పాడేశారు. His wife was left alone with her children to bury her husband. ఆ భార్య వాళ్ళ పిల్లలతో ఒంటరిగా మిగిలిపోయింది ఆ భర్తను పూడ్చడానికి. John Brown had done nothing worthy to be condemned by man.
అయితే మనుష్యుడి చేత చంపివేయబడ్డానికి జాన్ బ్రౌన్ ఏమీ చేయలేదు. But he had a comfort in death that he was not condemned by God. అయితే ఆయన చనిపోతూ ఈ నమ్మకంతో చనిపోయాడు, దేవుడు ఆయన్ని శిక్షించట్లేదు అని, ఖండం చేయట్లేదు అని. There are many things in life that men turn to for comfort. అయితే కంఫర్ట్ కోసం అనేక విషయాలు ఉన్నాయి. మనుషుడు వాటి కంఫర్ట్ కోసం చూసేవి. Some find comfort in alcohol and drugs. కొంతమంది తాగడంలో వాళ్ళ కంఫర్ట్ ఎత్తుకుంటారు. Some escape by shopping and spending money. కొంతమంది డబ్బులు ఖర్చు చేసి వాళ్ళు ఎత్తుకుంటారు కంఫర్ట్. Some turn to the company of friends for comfort. కొంతమంది మిత్రుల వైపు తిరుగుతారు కంఫర్ట్ కోసము. But where does the Christian find their comfort? అయితే మరి క్రైస్తవుడు ఎక్కడ వెతుక్కోవాలి? Is it in the profession that we make in calling ourselves Christians? అయితే వాళ్ళు చేసే ఉద్యోగంలో వాళ్ళు వెతుక్కోవాలా? Christians find their comfort in God Himself. అయితే క్రైస్తవులు వాళ్ళ కంఫర్ట్ దేవునిలో వెతుక్కుంటారు. Words of family and friends can help in times of need. అయితే మిత్రులు మరియు కుటుంబీకుల మాటలు అవసరమైనప్పుడు పనికొస్తాయి అప్పుడప్పుడు. But the voice of God is our true comforter. అయితే మనకు దేవుని వాక్యం మాత్రమే అన్నిటికంటే గొప్ప కంఫర్టర్. Because the greatest comfort comes from God Himself. ఎందుకంటే అన్నిటికంటే గొప్ప సహాయము దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. The Lord Jesus Christ said that the Holy Ghost has the title of Comforter. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అంటారు పరిశుద్ధాత్మకు సహాయకుడు అని పేరని. In John 14 verse 26, యోహాను 14:26 the Lord Jesus says, "But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name." 14:26. So the Holy Spirit is appointed by God to comfort us and teach us. పరిశుద్ధాత్మ మనకు ఆదరణ అనుగ్రహించడానికి, మనకు బోధించడానికి దేవుడి చేత నియమింపబడ్డారు. But this comfort and this teaching will only come through the pages of Holy Scripture. అయితే ఈ ఆదరణ మరియు ఈ బోధన మనకు వాక్య భాగం నుంచి మాత్రమే వస్తుంది. God's greatest comfort is in the knowledge of Him. దేవుని యొక్క అధికమైన ఆదరణ ఆయన యందున్న జ్ఞానంలో వస్తుంది. But that knowledge of Him will only come through the Bible. ఆయన యందు ఆ జ్ఞానము బైబిల్ ద్వారా మాత్రమే వస్తుంది. And there are many verses in the Bible that will comfort us in life. అయితే అనేక వచనాలు ఉన్నాయి బైబిల్లో మనకు ఆదరణ అనుగ్రహించేవి. God has a verse for every trial and tribulation we go through. మనకు వచ్చే ప్రతి కష్టానికి దేవుడి దగ్గర ఒక వచనం ఉంది. He has verses for when we are struggling. మనం కష్టపడుతున్నప్పుడు మనకు దేవుడి దగ్గర వచనాలు ఉన్నాయి. When we are sick. మనం వ్యాధితో ఉన్నప్పుడు. When we are discouraged and overwhelmed. మనం నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు. But the biggest comfort ought to be for our souls. అయితే అన్నిటికంటే గొప్పదైన ఆదరణ మన ఆత్మలకు ఉండాలి. And in Romans chapter 8 verse 1 we have the most comforting verse in the whole of the Bible. అయితే రోమా మొదటి అధ్యాయం 8వ అధ్యాయం మొదటి వచనంలో అన్నిటికంటే గొప్ప వచనం ఉంది. And this is a word that comforts the believer. అయితే ఒక విశ్వాసికి ఇది అత్యధికమైన ఆదరణ అనుగ్రహిస్తుంది. And it is a verse that ought to terrify the unbeliever. అయితే ఎవరైతే అవిశ్వాసో వాళ్ళకి భయం తీసుకొచ్చే వచనం ఇది. 3 things I want to leave with you from this verse.
ఈ వచనం నుంచి మూడు విషయాలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. Number 1, the pardon that comforts. అయితే మొదటిది ఏదంటే ఆయన మనకిచ్చిన క్షమాపణ. That is found in 2 words, no condemnation. ఇది 2 పదాల్లో మనకు కనిపిస్తుంది, ఏ శిక్షా విధియు లేదు అని. This is what God says to the believer, no condemnation. విశ్వాసికి దేవుడు చెప్తున్న మాట ఇది, ఏ శిక్షా విధియు లేదు అని. That means that our crimes against God have been pardoned. దీని అర్థం ఏంటంటే దేవునికి విరుద్ధంగా మనం చేసిన అపరాధాలన్నీ క్షమింపబడ్డాయని. We are those who have sinned against God. మనం దేవునికి విరుద్ధంగా పాపం చేసిన వాళ్ళము. We are those who have broke God's law. మనం దేవుని నియమాలని అనేకాల్ని అతిక్రమించిన వాళ్ళము. We are guilty in the eyes of a holy God. మనం పరిశుద్ధమైన దేవుడి కళ్ళ ముందు మనము అపరాధులము. And we deserve to have our sins, our crimes punished. మన పాపాలు శిక్షింపబడడానికి మనం అర్హులము. But the Lord is willing to pardon all of our sin. కానీ దేవుడు మన పాపాలన్నిటిని క్షమించడానికి ఆయనకి ఉద్దేశం ఉంది. A pardon is something that is very simple to explain. క్షమాపణని చాలా సులువుగా మనము వివరించవచ్చు. If a thief is before a judge and accused of stealing 100 items, he deserves to be punished. ఒక దొంగ ఒక న్యాయాధిపతి ముందు నుంచొని 100 వస్తువులను దొంగలిస్తే ఆయన దానికి శిక్ష తీసుకోవడానికి అర్హుడు. And the judge can punish him by sending him to jail or giving him a fine. ఆ న్యాయాధిపతి ఆయన్ని శిక్షించవచ్చు, ఆయన్ని జైలుకి పంపించో లేకపోతే ఆయనకి ఫైన్ వేసో. Or a judge can take the very unusual step of pardoning him from his crimes. అయితే ఆ న్యాయాధిపతి ఇలా కూడా చేయొచ్చు, వాళ్ళు చేసిన తప్పిదం నుంచి క్షమించవచ్చు. We see this in countries where kings or presidents will pardon criminals from their action. కొన్ని దేశాల్లో మనం చూడొచ్చు, రాజులు కానీ లేకపోతే ప్రెసిడెంట్లు కానీ కొంతమంది క్రిమినల్స్ని వాళ్ళు క్షమించేస్తారు. Well, God is willing to pardon our sins, our transgressions against him. ఆయన మనం చేసిన పాపాలు, మనం చేసిన అతిక్రమాలని ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. But he doesn't just pardon our crimes, he pardons our sentence. అయితే ఆయన మనం చేసిన నేరాలను మాత్రమే క్షమించడు, ఆయన మనకు రావాల్సిన sentence our jail term, మనకు రావాల్సిన జైల్లో రావాల్సిన కాలం కూడా ఆయన క్షమిస్తాడు. Because we are those who are guilty in God's courtroom. ఎందుకంటే మనం దేవుని యొక్క న్యాయపీఠం ముందు మనము నేరం చేసిన వాళ్ళము. Paul says we will all appear before the judgment seat of Christ. అపోస్తలుడైన పౌలు అంటారు, మనం అందరము దేవుని న్యాయపీఠం ముందు నుంచుంటామని. And if we stand before God tried for our crimes, we will be found guilty. మనము దేవుని ముందు నుంచొని మనం చేసిన పాపాలకి మనం శిక్షార్హులం అవుతాము. And God will sentence us to eternal death. అప్పుడు దేవుడు మనల్ని నిత్య మరణానికి శిక్షిస్తాడు. In Revelation 21 verse 8 we read, "But the fearful and unbelieving and the abominable and murderers and whoremongers and sorcerers and idolaters and all liars shall have their part in the lake which burneth with fire and brimstone, which is the second death." పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండుగుండములో పాలు పొందుతారు. ఇది రెండవ మరణము. Dear friends, everlasting punishment is what we deserve to face for our sin against God. మిత్రులారా, నిత్య మరణానికి మనం అర్హులం మనం చేసిన పాపాలకి. But God has made provision to pardon us from our sentence of eternal death.
మన నిత్య మరణపు శిక్ష నుండి మనల్ని క్షమించాలని దేవుడు ఉద్దేశించాడు. How has God provided a pardon for you and for me? అయితే నీకు నాకు ఎలా దేవుడు ఈ క్షమాపణ అనుగ్రహించారు? God provided a substitute for us. అయితే మనకు బదులుగా ఒకరిని దేవుడు అనుగ్రహించాడు. The Lord Jesus Christ came into this world to be a substitute. మనకు బదులుగా సిలువ వేయబడడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. He took our sin upon himself. మన పాపాలని ఆయన తీసుకున్నాడు. He took our sentence of death upon himself. మన మరణపు శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. He went to the cross and became punishable in our place. ఆయన సిలువ మీదకి వెళ్ళి మన శిక్షను ఆయన మీద వేసుకొని మన శిక్షను అనుభవించాడు. We are told that it pleased the Father to bruise the Son for us. ఆయన తండ్రిని మన పాపాలను ఆయన మీద వేసుకొని తండ్రి It pleased the Father to punish Christ in our place. తండ్రి అది ప్లీజింగ్గా చూశారు క్రీస్తు మన బదులు చనిపోవడము. So God does not just ignore sin, sin must be punished. దేవుడు పాపాన్ని ఇగ్నోర్ చేయరు, పాపానికి శిక్ష ఉండాలి. And we will either be punished for our sin or Christ was punished on our behalf. మనకైనా శిక్ష వస్తుంది, లేకపోతే మన బదులుగా క్రీస్తు శిక్ష అనుభవించాడు. So this is why the Christian can have great comfort today. అందుకే క్రైస్తవుడికి గొప్ప ధన్యత ఉంది ఈరోజు. Because God promises the pardon. ఎందుకంటే దేవుడు క్షమిస్తానని మనకు వాగ్దానం ఇస్తున్నాడు. He says no condemnation. ఏ శిక్షా విధియు లేదని చెప్పి మనకు దేవుడు చెప్తున్నాడు. And surely those are words that you and I want to hear from our God. మన దేవుడి నుంచి వినాలనుకుంటున్న మాటలు అవే అని నేను అనుకుంటున్నాను. Surely we want to know that when we stand before God on the day of judgment, we will hear those words, no condemnation. ఖచ్చితంగా మనం వింటాము, మనము ఆఖరి రోజున దేవుని ముందు నుంచున్నప్పుడు శిక్షా విధి ఏదీ లేదని. But notice secondly here, the promise that comforts. రెండవదిగా మనము ఆదరణ అనుగ్రహించే వాగ్దానాన్ని మనం ఇక్కడ చూస్తాము. Who is the one who makes the promise? అయితే ఈ వాగ్దానం చేసే వాళ్ళు ఎవరు? The one who promises no condemnation is our Creator. ఎలాంటి శిక్షా విధియు లేదని చెప్పి మనకు వాగ్దానం చేసే వాడు మనల్ని సృష్టించిన మన సృష్టికర్త. The one who made this world and made you and me promises us no condemnation. ఈ లోకాన్ని ఎవరైతే సృష్టించారో, నిన్ను నన్ను ఎవరైతే సృష్టించారో ఆయనే మనకు చెప్తున్నారు మీకు శిక్షా విధి లేదని. The one who is in control of all things has the power to promise you and me no condemnation. అయితే అంతటి మీద అధికారం కలిగిన ఆయనకు మాత్రమే శక్తి ఉంది మనకు వాగ్దానం చేయడానికి శిక్షా విధి లేదని. But the one who makes this promise is also the judge. అయితే ఈ వాగ్దానం చేసే ఆయన న్యాయాధిపతి కూడా. One day we will all stand before the judgment seat of Christ. మనమందరము ఒకరోజు క్రీస్తు యొక్క న్యాయపీఠం ముందు నుంచుంటాము. And we are told the outcome. అయితే we are told the outcome, the result, the end. అయితే చివర్లో అది అవుతుంది అని చెప్పి మనకు చెప్తారు. The Bible says those who believe on Christ will hear the words no condemnation. అయితే బైబిల్ చెప్తుంది ఎవరైతే క్రీస్తు యందు నమ్మకం కలిగి ఉంటారో వారికి శిక్షా విధి ఉండదు అని. But those who reject Christ will hear the word condemned. అయితే ఎవరైతే క్రీస్తు నిరాకరిస్తారో వాళ్ళు వింటారు ఈ మాట మీకు శిక్ష ఉంది అని. But you and I can make preparation today to stand before the judgment seat. అయితే న్యాయపీఠం ముందు నుంచోడానికి ఈ రోజే నువ్వు నేను సిద్ధపరచుకోవచ్చు మనల్ని మనము. We are in control of what words we hear. మనం ఏది వింటామో మనం ఏది వినాలో ఏది వినకూడదో మనమే మన చేతిలోనే ఉంది. Christ will say to us, no condemnation if we believe upon him. క్రీస్తు చెప్తున్నాడు మనము ఆయన యందు నమ్మకం కలిగి ఉంటే శిక్షా విధి లేదు అని. But if we refuse to believe, we will hear the words, depart from me, ye cursed.
అయితే మనం నమ్మము అని చెప్పి మనం విరోధంగా నుంచుంటే నా దగ్గర నుంచి వెళ్ళిపో అని చెప్పి మనం మాటలు వింటాము. So our Creator promises us and our Judge promises us no condemnation. మన సృష్టికర్త మరియు మన న్యాయాధిపతి మనకు వాగ్దానం ఇస్తున్నారు శిక్షా విధి లేదని. But the Savior himself promises us no condemnation. మన రక్షకుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు శిక్షా విధి లేదని. In John 8:36, Jesus says, "If the Son therefore shall make you free, ye shall be free indeed." యోహాను 8:36లో ఇలా రాస్తుంది, కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందుదురు అని. So what does the Lord promise? అయితే మనకు దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడు? He promises us forgiveness. మనకు క్షమాపణ వాగ్దానం చేస్తున్నాడు. He promises us to remove our transgressions from us as far as the east is from the west. తూర్పుకి పడమర ఎంత దూరమో మన అతిక్రమాలను మన దగ్గర నుంచి తీసివేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. And to cast all our sins into the depths of the sea. మన భూదిగంతాల్లో మన పాపాలన్నీ పారవేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. And he promises to remember them no more. ఆయన వాటిని ఇంకెన్నడూ గుర్తుంచుకోరని మనకు వాగ్దానం చేస్తున్నాడు. What a great comfort that is to the believer. అది విశ్వాసికి ఎంత ఆదరణో కదా. That God promises not to condemn us, but also to forget all of our sin. దేవుడు మనల్ని శిక్షా విధికి గురి చేయకుండా మనం చేసిన పాపాలని మర్చిపోతానని కూడా ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. But God promises us so much more. దేవుడు దీనికంటే ఇంకా ఎంతో ఎక్కువగా మనకు వాగ్దానం చేస్తున్నాడు. He promises us that he will adopt us into his family. మనల్ని ఆయన అడాప్ట్ చేసుకుంటారు ఆయన కుటుంబంలోకి అని చెప్పి మనకు చెప్తున్నారు. In Romans 8:15, Paul speaks of the spirit of adoption whereby we cry, Abba, Father. అయితే రోమా 8:15లో ఇలా ఉంది, So it's not just a legal term that God forgives our sins. He gives us something greater. He brings us into his family. అయితే ఆయన మనకు క్షమాపణ మాత్రమే ఇవ్వకుండా ఆయన మనల్ని దత్తత తీసుకుంటున్నారు. He calls us his sons and daughters. ఆయన మనల్ని ఆయన పిల్లలుగా పిలుస్తున్నాడు. He tells us to call him Father. మనల్ని ఆయన అబ్బా తండ్రి అని మొరపెట్టమని ఆయన చెప్తున్నాడు. He gives these close personal terms to show the relationship that he wants to have with us. ఈ ఆప్యాయమైన పదాలని మనం వాడమని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకు మనకు ఉన్న ఆ రిలేషన్ని చూపించడానికి కోసం. We don't deserve to be adopted into his family. ఆయన చేత దత్తత పొందడానికి మనం అర్హులం కాదు. We don't deserve to have our sins forgiven. మన పాపాలని క్షమింపబడడానికి మనం అర్హులం కాదు. It's all of God's grace that he promises to do this for us. ఆయన కృప ద్వారా మాత్రమే ఆయన మనకి ఈ వాగ్దానాలన్నీ ఇస్తున్నాడు. And he also gives us the promise of security. అయితే మనకు రక్షణ యొక్క వాగ్దానాన్ని కూడా ఆయన ఇస్తున్నాడు. We all want to feel secure. మనమందరము సురక్షితంగా మనం ఉండాలనుకుంటాము. That's why we lock our doors at night. అందుకే మనం మన తలుపులను మూసుకుంటాము రాత్రిపూట. Well, the Lord Jesus says in John 10 verse 28, "And I give unto them eternal life, and they shall never perish, neither shall any man pluck them out of my hand." యోహాను 10:28లో ఇలా చెప్తున్నారు, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. What a comfort. God promises us no condemnation and eternal life with him forever. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, మనకు ఎలాంటి శిక్షా విధిను లేదు మరియు ఆయనతో నిత్య జీవం ఉంది అని. Let's think thirdly now of the people that are comforted. అయితే మూడోదిగా మనము ఎవరైతే ఆదరణ పొందుతున్నారో వారి గురించి ఆలోచిద్దాము. Not all men are comforted.
అందరు మనుషులు ఆదరణ పొందరు. Paul says, "There is therefore now no condemnation to them which are in Christ Jesus." అయితే పౌలు ఇక్కడ అంటున్నారు క్రీస్తులో ఉన్న వారికి శిక్షావిధి లేదు అని. That word "in" is a word that Paul uses a lot to describe the believer. క్రైస్తులో అనే పదాన్ని ఒక విశ్వాసిని వివరించుటకు పౌలు ఎన్నోసార్లు వాడతాడు. He speaks often of those who are in Christ Jesus. అనేక మార్లు ఎవరైతే క్రీస్తులో ఉన్నారో అని చెప్పి ఆయన మాట్లాడతారు. Because the simple truth is you're either in Christ or out of Christ. ఎందుకంటే ఒక చిన్న సత్యం ఏంటంటే మీరు క్రీస్తులో అన్నా ఉంటారు లేదంటే క్రీస్తు బయట అన్నా ఉంటారు. You have either repented of sin or you haven't repented of sin. మీరు క్షమాపణ పొందారు లేకపోతే మీరు ఇంకా క్షమాపణ పొందలేదు. You either have faith in Christ or you have no faith in Christ. మీరు క్రీస్తు యందు నమ్మకం కలిగి ఉన్నారు లేదంటే నమ్మకం కలిగి లేరు. You either love God or don't love God. మీరు దేవుణ్ణి ప్రేమించొచ్చు లేకపోతే ప్రేమించకుండా ఉండొచ్చు. You're either surrendered to God or you're not surrendered to God. మిమ్మల్ని మీరు అర్పించుకొని ఉండొచ్చు లేకపోతే అర్పించుకోకుండా ఉండొచ్చు. You're either born again or you're not born again. మీరు తిరిగి జన్మించుండొచ్చు లేకుంటే జన్మించకుండా ఉండొచ్చు. So the only people who will hear these words, no condemnation, are those who are in Christ. అయితే ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారు మాత్రమే శిక్షావిధి లేదు అనే పదాలను వింటారు. Which leads us to ask the question, are you in Christ today? దాని మూలంగా మనం ఈ ప్రశ్నని అడగాలనుకుంటున్నాను నేను. ఈ రోజు నువ్వు క్రీస్తులో ఉన్నావా? Are you believing, trusting and following him? అయితే నువ్వు ఆయన యందు నమ్మకం ఉంచి ఆయన వెంబడిస్తున్నావా? Or have you not yet come to believe upon him? లేకపోతే ఇంకా ఆయన నమ్మేదాకా నువ్వు రాలేదా? Paul says there's a special distinction about those who are in Christ. అయితే ఎవరైతే క్రీస్తులో ఉన్నారో వారికిను లేని వారికి మధ్య తేడా ఉందని చెప్పి పౌలు అంటాడు. He says they walk not after the flesh. ఆయన అంటారు వీళ్ళు వారి శరీరం వెనుక నడవరు అని చెప్పి. They don't live for sin like the world do. అయితే లోకం ఎలా అయితే పాపం కోసం జీవిస్తుందో అలా వీళ్ళు జీవించరు అని అంటాడు. They don't live for the short term pleasures of this life. అయితే వాళ్ళ స్వల్ప ఆనందాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం బతకరని చెప్పి ఆయన అంటాడు. They don't love the world and all the things of this world. అయితే వారి లోకాన్ని ప్రేమించరు, ఆ లోకంలో ఉన్న విషయాలు అన్నిటిని వాళ్ళు ప్రేమించరు. There's something different about them. వీరిలో ఏదో భిన్నంగా ఉంది. What is it? ఏంటది? Paul says, who walk not after the flesh but after the Spirit. అయితే పౌలు ఇక్కడ అంటారు ఎవరైతే శరీరం వెంబడి కాకుండా ఎవరైతే ఆత్మ వెంబడి నడుస్తారో అని అంటాడు. They walk after the Spirit. వాళ్ళు ఆత్మ వెంబడి నడుస్తారు అని అంటాడు. They're led by the Spirit. వాళ్ళు ఆత్మ చేత నడిపింపబడుతున్నారు. They want to be filled with the Spirit. వాళ్ళు ఆత్మ చేత నింపబడాలనుకుంటారు. Romans chapter 8 verse 14 says, for as many as are led by the Spirit of God, they are the sons of God. రోమా 8వ అధ్యాయము 14వ వచనం ఇలా చెప్తుంది. So a Christian is not somebody who puts up a hand in a meeting. అయితే క్రైస్తవుడు ఒక మీటింగ్లో చెయ్యెత్తే మనిషి కాదు. They're not somebody who fills out a form that says Christian and ticks the box. అయితే వాళ్ళు ఒక చిన్న కాగితంలో క్రైస్తవుడు అని చెప్పి టిక్ పెట్టే మనుషులు మాత్రమే కాదు. They are those who are in Christ and walk after the Spirit. అయితే వాళ్ళు క్రీస్తులో ఉండి ఆత్మను అనుసరిస్తూ బతికే వాళ్ళు. Their mind has been changed. They want to live for God. వారి హృదయం మార్చబడింది. వాళ్ళు దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నారు. Their heart no longer follows the sinful things of this world. Their heart follows God. వాళ్ళ హృదయం ఇప్పుడు లోకాన్ని అనుసరించదు. వాళ్ళ హృదయం దేవుని అనుసరిస్తుంది. And they want nothing more than to please him and live for him. ఆయన్ని ప్లీజ్ చేయడం తప్పించి ఆయన కోసం బతకడం తప్పించి వాళ్ళకి ఇంకేమీ వద్దు. As we come to a close this afternoon, I'm sure many of you are familiar with the story of the Titanic.
అయితే మనం ఈ ఈ ఈ మధ్యాహ్న కాలంలో ఇది ముగుస్తూ ఉండగా మీకు అందరికీ టైటానిక్ యొక్క కథ తెలుసని నేను అనుకుంటున్నాను. The Titanic set sail to cross the Atlantic Ocean. అయితే టైటానిక్ అట్లాంటిక్ సముద్రాన్ని దాటడం కోసం ప్రయాణమైంది. As the ship began to sink, they put out the lifeboats. అయితే టైటానిక్ మునగడం మొదలైన తర్వాత వాళ్ళు లైఫ్ బోట్స్ని బయటికి పెట్టారు. But there weren't enough lifeboats for all. అయితే అందరికీ సరిపోను లైఫ్ బోట్స్ లేకుండా ఉండే. Those who got in a lifeboat were saved. అయితే ఎవరైతే ఆ లైఫ్ బోట్లోకి వెళ్ళారో వాళ్ళు కాపాడబడ్డారు. Those who were not in a lifeboat perished. అయితే ఎవరైతే ఆ లైఫ్ బోట్లో లేరో వాళ్ళు నశించిపోయారు. And dear friends, the message is the same with the gospel. అయితే రక్షణ మార్గానికి మెసేజ్ ఇదే. Those who are in Christ are saved. ఎవరైతే క్రీస్తులో ఉంటారో వాళ్ళు రక్షింపబడతారు. They will be spared from the wrath of God and punishment for sin. అయితే వాళ్ళు దేవుని యొక్క శిక్ష నుండి ఆ కోపం నుండి వాళ్ళు విడిపింపబడతారు. They will enter into heaven for all eternity. వాళ్ళు నిత్యత్వానికి పరలోకంలో ఉంటారు. Because Christ died for them on the cross of Calvary. ఎందుకంటే క్రీస్తు వారి కోసం శిలువపైన మరణించారు కాబట్టి. Because he shed his blood to redeem them and pardon them. ఆయన వారిని క్షమించడం కోసం వాళ్ళని పాప విముక్తులుగా చేయడం కోసం ఆయన రక్తం కార్చారు కాబట్టి. But those who are not in Christ will not be in heaven. ఎవరైతే క్రీస్తులో ఉండరో వాళ్ళు పరలోకంలో ఉండరు. They will not have their sins pardoned. వాళ్ళ పాపాలు క్షమింపబడవు. They will not escape punishment. వాళ్ళు శిక్ష నుంచి విముక్తులు అవ్వరు. But they will face God's wrath for sin. దేవుని యొక్క ఆగ్రహాన్ని వాళ్ళు పాపం గురించి చూస్తారు. Not because God is unjust, but because they rejected his offer of mercy. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాడు, వాళ్ళు ఆయన ఇచ్చిన ఆహ్వానాన్ని వాళ్ళు నిరాకరించారు కాబట్టి. So dear friend, the Lord says to you today, come to me. ప్రియమైన మిత్రుడా, ఈరోజు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు ఆయన దగ్గరికి రమ్మని. Repent of your sin. మీ పాపాల నుంచి మీరు పశ్చాత్తాపపడండి. Believe on the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యందు నమ్మకం ఉంచండి. Be born again of the Spirit of God. తిరిగి జన్మించండి ఆయన ఆత్మలో. Walk not after the flesh, మీ శరీరం వెనకాల నడవకండి, but after the Spirit. ఆత్మానుసారంగా నడవండి. And as the believers prepare to gather around this table today, అయితే విశ్వాసులు బల్ల చుట్టూ ఈరోజు రావడానికి మనం సిద్ధపడుతూ ఉండగా, the wine and the bread tell us no condemnation. అయితే ద్రాక్షారసము మరియు రొట్టె మనకు చెప్తాయి శిక్షా విధి లేదు అని. They tell us no condemnation to us because Christ took it all on the cross. అవి చెప్తున్నాయి మనకు శిక్షా విధి లేదు ఈ రోజు, ఎందుకంటే క్రీస్తు మొత్తం సిలువ మీద తీసుకున్నాడు కాబట్టి. We have done nothing, or we don't deserve to be around this table because of us. ఈ బల్లలో మనం చేసిన దాన్ని బట్టి మనం ఎలాంటి అర్హులం కాదు దాన్ని పాల్గొనడానికి. There's nothing we can do to merit a place at this table. అయితే మనం చేసింది మనం ఏమీ చేయలేము ఆ బల్ల ముందు మనం కూర్చోవడానికి. We are only here because of Christ. మనం ఈ రోజు క్రీస్తు వల్ల మాత్రమే ఉన్నాము. Because he loved us. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు. Because he died for us. ఎందుకంటే ఆయన మన కోసం చనిపోయాడు. Because he has gone to prepare a place for us. ఎందుకంటే ఆయన మన కోసం ఒక ప్రదేశాన్ని సిద్ధం చేయడానికి ఆయన వెళ్ళాడు. And he has given us this simple feast to remember him. ఆయన్ని గుర్తుంచుకోవడం కోసం ఈ చిన్న భోజనాన్ని మనకు అనుగ్రహించాడు. So may we remember him and his great comforting words. There is no condemnation to us who are in Christ Jesus. ఆయన ఆదరణ పూర్వకమైన మాటలను గుర్తుంచుకుందాము. క్రీస్తు యందు శిక్షా విధి లేదు అని. Amen. ఆమేన్.